గుడ్ మార్నింగ్ అండి. అమరావతి కొన ఊపిరితో బతికింది. దీని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. వీ డీల్ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ అండ్ అమరావతి. వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని పాయింట్స్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి. దాంట్లో మొదటిది, కోకాపేట్ ప్రాజెక్ట్ మనం ప్రీ లాంచ్ గురించి ప్రమోట్ చేసాం. మనం దాని నుంచి డ్రాప్ అవుతున్నానండి. దాని మీద కొద్దిగా రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంది. నాకేం డౌట్ ఏం లేదు, ల్యాండ్ బిల్డర్స్ పేరు మీద వచ్చేసింది. బట్ స్టిల్ ఇంత చెప్తాం, మళ్ళీ దాంట్లో మత్స్ ఉన్న దాంట్లోకి ఎందుకు ఎంటర్ అవ్వటం అనేది. ఇంకో మంచి ప్రాజెక్ట్ చూద్దాం. అలానే చాలామంది ఐనోల్ హౌసింగ్ ప్రాజెక్ట్కి విజిట్ చేయడం జరిగింది. ఒక 10 మంది దాకా వెళ్ళారు మన వాళ్ళు. ఇల్లు కొనుక్కునే వ్యవహారం కదా, కొంతమంది నచ్చలేదు. ఇన్వెస్ట్మెంట్ అయితే నా విజన్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఇల్లు అనేది ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చాలి కదా. సో ఇద్దరికి మాత్రం నచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కావాలనుకున్నారు. అవి మొన్న సండే రోజు అన్ని బుకింగ్స్ అయిపోయినాయి. సో వెస్ట్ నార్త్లో ఉన్నాయి, చూద్దాం ఏం చేద్దాం అనేది. మూడోది, ఈ నందిగాంలో విల్లా ప్లాట్స్ గురించి 3 రెడీ అయ్యారండి. దాని విషయంలో క్లారిటీ ఇస్తాను నేను. మనం మేజర్ పేమెంట్ అనేది బిల్డర్ పేరు మీదకి ల్యాండ్ వచ్చిన తర్వాత, ప్లస్ ఆ ల్యాండ్ ఇప్పుడు అగ్రికల్చర్ జోన్లో ఉంది, అది రెసిడెన్షియల్ జోన్లో కన్వర్ట్ అయిన తర్వాత మేజర్ పేమెంట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇనీషియల్గా ఒక 5-10 ఇచ్చి మనం అనిపించుకొని మనం అనుకున్నట్టు టర్మ్స్ ప్రకారం మనం ముందుకెళ్తాం. సో దీని విషయంలో నేను రేపు ఎండీని కలుస్తున్నాను. సో ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే 5-6 ఉంటే అండి, నాకు ప్రైస్ విషయంలో కానీ మిగతా విషయాలు మనం గట్టిగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది బ్రాడ్కాస్ట్ మెసేజ్ రావట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. నేను యాడ్ చేయడం కాదండి, మీరు కూడా నా నంబరు కాంటాక్ట్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే నేను పంపించే మెసేజ్ మీకు వస్తుంది. సో ఇది కొంచెం చూడండి. తర్వాత ఇంకొక విషయం, నేను యాక్చువల్గా కన్సల్టెంట్ అండి. నా ఛార్జెస్ గురించి కొంతమంది అడిగారు. నేను కొత్త వాటికి ఏది ఛార్జ్ చేయనండి, నేను బిల్డర్ దగ్గర నుంచి తీసుకుంటా. పాత ఏదైనా డీల్ చేస్తే మార్కెట్ ప్రకారం ఛార్జ్ చేస్తా. ప్రొఫెషనల్గా ఉంటుంది డీలింగ్, మార్కెట్ ప్రకారం ఉంటుంది ఛార్జెస్. మీరు కూడా ఎవరైనా కన్సల్టెంట్ మిత్రులతో ఏదైనా డీల్ చేసేటప్పుడు అండి, ముందలే క్లియర్గా మేము ఇంత ఇస్తాం బాబు అని చెప్పండి. చాలామంది కన్సల్టెంట్ మిత్రులు మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ఇట్లా కమిషన్స్ ఎగ్గొడుతున్నారు అని. నేను ఇన్వెస్టర్స్ని కొనేవాళ్ళని బ్లేమ్ చేయనండి. ఇక్కడ ఏంటంటే ల్యాక్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అవటం వల్ల ఇది జరుగుతూ ఉంది. దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకోండి. అట్లాగే ఇన్వెస్టర్ మీటింగ్ గురించి చాలామంది అడుగుతున్నారండి, శ్రీనివాస్ గారు ఎప్పుడు నెక్స్ట్ మీటింగ్ అని. ఈసారి బ్రహ్మాండంగా 200 మందితో మంచి ఇన్ఫర్మేటివ్గా చాలా ప్రోడక్ట్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ నాలెడ్జ్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నా. తొందరలోనే నేను చెప్తా. ఇక అమరావతి విషయానికి వస్తేనండి, లాస్ట్ 2-3 రోజుల నుంచి హైకోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్లో సిజే మిశ్రా గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే, హైకోర్టుని మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ లేకుండా ఎలా మూవ్ చేస్తారని అడగటం. రెండోది, అక్కడ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళ ఓన్కు సంబంధించిందే కాదు, 13 జిల్లాలకు సంబంధించి కూడా అని చెప్పటం. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి కొంచెం నెగిటివ్గా అనిపించినాయి. అంటే తీర్పు వాళ్ళకి అగెనిస్ట్గా రాబోతుందనే ఉద్దేశంతో నిన్న హడావిడిగా ఈ బిల్స్ అన్నీ కూడా రీపీల్ చేశారు. అలానే రీసెంట్గా ఇంకొక పరిణామం ఏంటంటే, బీజేపీ రైతుల పాదయాత్ర, ఏదైతే న్యాయస్థానం నుంచి దేవస్థానంకి జరుగుతున్న పాదయాత్ర ఉందో, దానికి బీజేపీ సపోర్ట్ చేయడం కూడా కొద్దిగా గవర్నమెంట్ నేను తీసుకున్న నిర్ణయానికి కారణం అని అనుకుంటున్నాను నేను. ఏదేమైనా ఇది అమరావతికి లాంగ్ టర్మ్ పాజిటివ్ అండి. ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్సే 50,000 కోట్ల దాకా చేశారు. ఏది రాజధాని వస్తుందనే కదా. మరి ఒక చిన్న డెవలపర్ ల్యాండ్ తీసుకొని దాన్ని డెవలప్ చేయకపోతే ల్యాండ్ లార్డ్ ఫైటింగ్కి వెళ్తాడు కోర్టుకి. సో ఇంత పెద్ద విషయం మరి ఎలా వదిలేస్తారు? అలానే
అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బోల్డ్ డబ్బులు పెట్టారండి. నేను ఇంత ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎన్ని జనాల డబ్బులేగా, మరి ఇవన్నీ కోర్టు పరిగణలో తీసుకుంటుంది. రేపు మండే నుంచి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కంక్లూడ్ కూడా ఎలా చేస్తారని నాకు కూడా క్యూరియస్గా ఉంది. కాంపెన్సేట్ చేయలేరండి, ఎందుకంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాంపెన్సేట్ చేయాలని చెప్పి అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఆ యాక్ట్ ఏంటంటే 3 times ఆఫ్ మార్కెట్ వాల్యూషన్ ఇవ్వాలి రైతుకి. మార్కెట్ వాల్యుయేషను వరస్ట్ కేసులో 50 లక్షలు వేసుకోండి, నేనైతే ₹1,00,00,000 అనుకుంటున్నా. 50 లక్షలు వేసుకున్నా ఒక్కొక్క రైతుకి 1,50,00,000 ఎకరానికి ఇవ్వాలి. 33,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్? సో ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా అమరావతికి ఏమీ కాదు, ఇప్పుడు కొన ఊపిరితో బతికింది. కానీ ఇప్పటి నుంచి డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉంటుంది. ఇది ఇన్వెస్టర్స్ కూడా ప్లాన్ చేసుకోండి, చక్కగా ఇన్వెస్ట్ చేయొచ్చు. హడావిడికి ఏం అవసరం లేదండి, మెల్లగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, నాకు పాలిటిక్స్తో సంబంధం లేదు, ఒకళ్ళంటే ప్రేమ ఒకళ్ళంటే వ్యతిరేకత కాదు. కానీ ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యి 7.5 సంవత్సరాలు అయింది సుమారుగా. మరి ఇప్పటి వరకు క్యాపిటల్ మీద క్లారిటీ లేదు. అప్పుడు గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది, దాన్ని ఇప్పుడు మార్చారు. మరి ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా క్లారిటీ లేకపోతే ఎట్లా? స్టేట్ డెవలప్మెంట్కి మనం అవరోధంగా ఉండకూడదుగా. అంటే నేను ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఈ మాట మాట్లాడుతున్నా. డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి కదండి. ఎంతవరకు ఓట్ బ్యాంక్ రాజకీయాలే కాదుగా. ఇంకొక విషయం అండి, నేను టీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా భయపడ్డానండి. హైదరాబాద్లో వాటర్ లేదు, కరెంట్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏంటని చెప్పి. ఇవాళ అసలు అన్నీ మర్చిపోయేలాగా చేశారు. అంటే మనం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలండి. డెవలప్మెంట్ అంటే ఇలా ఉండాలి. రేపు ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే చక్కగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నామండి. నిన్న న్యూస్ రాంగ్లోనే చాలామంది ప్యానిక్ అయ్యి హైదరాబాద్లో ఏమవుతుందో, ఆంధ్ర ఇన్వెస్టర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది కాల్స్ చేశారు. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో మంచి క్లైమేట్, మోడరేట్ క్లైమేట్, కానీ ఇక్కడ లివింగ్కి అఫోర్డబిలిటీ కానీ ఎవరైనా బతకొచ్చుగా. చిన్న వాళ్ళైనా 10,000 ఉద్యోగం వచ్చిన వాడైనా సరే ఒక 5,000 ఇస్తే పీజీ చక్కగా అకామిడేషన్ ఫుడ్ కూడా వస్తుంది, ఇంకా 5,000 మిగులుతాయిగా. అంటే వెదర్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలిసిందేనండి. ఇప్పుడు నేను ఉన్నానండి విజయవాడలో 2 రోజులు, ఇక్కడ 5 రోజులు ఉంటున్నా. విజయవాడ వెళ్తే నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటలా. ఇప్పుడు అఫ్కోర్స్ విజయవాడకు ఉండే అడ్వాంటేజ్ వేరే ఉన్నాయి. అలానే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, హైదరాబాద్లో త్రూ అవుట్ ఇండియా అందరూ వచ్చి హ్యాపీగా బతుకుతున్నారుగా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొన్ని సిటీస్లో మనం చూసాం నార్త్ ఈస్ట్ పిల్లల మీద అసాల్ట్స్, అట్లాంటి కంప్లైంట్స్ మనకు లేవుగా. సో ఇవన్నీ పాజిటివే కదండి. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తాం మీకు. 20-25% ఆఫ్ నాన్ తెలుగుసే ఇక్కడ విల్లాలు కానీ ఫ్లాట్స్ కానీ కొంటున్నారండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఇంకేం కావాలి. అట్లానే రీసెంట్ క్వార్టర్లో డిమాండ్ సప్లై విషయంలో కూడా చక్కగా గ్రోత్ ఉంది, అక్కడ కూడా నెగిటివ్ ఏమీ లేదు. మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ అంటే చెన్నై, బెంగళూరుని మనం రెసిడెన్షియల్ కమర్షియల్ డిమాండ్లో, అంటే కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ డిమాండ్లో కూడా మనం ఓవర్టుక్ చేసాం, అంటే దాటిపోయాం వాళ్ళని. సో ఇంకేం కావాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఆఫీస్ స్పేసెస్ కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ తక్కువ అండి, ఆఫీస్ స్పేస్ రెంట్స్ కూడా. సో ఇవన్నీ డెఫినెట్గా పాజిటివ్ అండి. హైదరాబాద్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ కాదు. చక్కగా సేఫ్గా ఉండాలంటే ఓఆర్ఆర్ పక్కన ఇన్వెస్ట్ చేసుకోండి. సౌత్ సైడ్లో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఈ వీడియో తర్వాత ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పెడుతున్నాను. అది నేను ఆ ప్రాజెక్ట్ విజిట్ చేశాను, ఆ వెంచరు. మీకు కూడా నచ్చుతుంది, మనం ప్లాన్ చేద్దాం. అలాగే మీకు అందరికీ తెలుసు ఐటీలో మనం కింగ్స్, ఫార్మాలో కూడా
రీసెంట్గా వచ్చిన కోవిడ్ ఇబ్బందిలో కోవాక్సిన్ మందేగా. అట్లానే కోవిడ్ అంటే నాకు గుర్తొచ్చిందండి, కోవిడ్ టైమ్స్లో పాండమిక్లో కూడా సెకండ్ వేవ్ మనకి ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయిందండి. ఆ టైంలో కూడా మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగానే ఉందిగా, ప్రాపర్టీస్ ఎక్కడ తగ్గలేదుగా. ఇంకొకటి ఎక్స్పాన్షన్కి చూడండి ఎంత స్కోప్ ఉంది. మీరు ఎటైనా వెళ్ళండి, వెస్ట్ సైడ్ వెళ్ళండి, సౌత్ సైడ్ వెళ్ళండి, నార్త్ సైడ్ వెళ్ళండి. ఇప్పుడు RRR ప్రపోజల్ కానీ 2031 మాస్టర్ ప్లాన్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎటు సైడ్ అయినా అన్లిమిటెడ్ ఎక్స్పాన్షన్ హైదరాబాద్కి స్కోప్ ఉంది. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి చాలా పాజిటివ్స్ అండి. అన్నిటికైనా ముఖ్యమైనది, అందరికీ ఇష్టమైనది ఒకటి చెప్పనా, బిర్యానీ అండి. నేను 2004 నుంచి 2009 వరకు 1997 నుంచి 2009 వరకు ఇక్కడ ఉన్నా. కొన్ని కారణాల వల్ల విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళినప్పుడు అనుకునేవాడిని, విజయవాడ బిర్యానీ ఎవరైనా తెచ్చి పెడితే బాగుంటారు బాబు అని. ఎందుకంటే అక్కడ ఈ ఫ్లేవర్ దొరకదుగా. సో ఇవన్నీ కూడా హైదరాబాద్కి మంచి అసెట్స్ అండి. లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంటాక్ట్ ఉంది. ఎవ్వరు వరీ అవ్వాల్సిన పని లేదు. చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. షార్ట్ టర్మ్ బ్రేక్స్ గురించి ఎవరు ఆలోచించొద్దండి. అందుకనే నేను లాంగ్ టర్మ్ చెప్తున్నా. తర్వాత ఈ వీడియో కంక్లూడ్ చేస్తానండి. ఎవరైనా బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ అవ్వాలంటే కొత్తగా చూసేవాళ్ళు నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, కింద వాట్సాప్ లింక్ ఇస్తున్నాను. కానీ మీరు నా 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 కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలండి, అప్పుడే మీకు మెసేజెస్ వస్తాయి. లావు శ్రీనివాసను, పొడుగు శ్రీనివాసను, రియల్ ఎస్టేట్ శ్రీనివాసను, హైదరాబాద్ శ్రీనివాసను, అమరావతి శ్రీనివాసను, విజయవాడ శ్రీనివాసను, ఏదో ఒక పేరు పెట్టి సేవ్ చేసుకోండి. చక్కగా నా మెసేజెస్ అన్నీ వస్తాయి. సో దాంతోపాటు ఇట్లాంటి ఇన్ఫర్మేషను, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేసేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల మీకైతే ఏం పోయేది ఏం లేదుగా. సో థ్యాంక్ యూ అండి అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. చక్కగా 4-5 నెలల్లోనే దాని మీద 25 to 30% నాకు స్కోప్ కనపడుతుంది. మార్కెట్ న్యూస్ దేనికి సంబంధం లేకుండా ఉన్న ఆపర్చునిటీ అది. నేను ఆ వీడియో వీలుంటే ఇవాళ రేపట్లో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఓకే అండి, బాయ్.